Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. ఒక పెద్ద మేధావి అంటాడు, అబ్బే ఈ జడ్జిమెంట్ లో క్రిమినల్ అనే కాన్సెప్టే లేదు, అది ఓన్లీ ఒపీనియన్ మాత్రమే. ఆయన మళ్ళీ పెద్ద ప్రొఫెసర్, ఆయన కూడా అదే సామాజిక వర్గానికి చెందినవాడు. ఇంకో మేధావి అంటాడు, నేను వాళ్ళ పేర్లు చెప్పను, ఎందుకు అంటే 2 సార్లు ఎంపీగా పనిచేసి ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి హర్ష్ కుమార్ గారి పేరు ఉచ్చరించడానికి నువ్వు నీ నోరు పలకనప్పుడు నీ పేరు ఉచ్చరించడానికి నా పేరు కూడా పలకదు కదా, నీ పేరు కూడా ఉచ్చరించదు. నీ పేరు ఉచ్చరించడానికి కూడా అర్హత లేని వ్యక్తివి నువ్వు అని నేనంట. కాబట్టి ఆ పెద్ద మనిషి అంటాను, పెద్ద మనిషి అనే మాట్లాడు. పెద్ద మనుషులు చాలా మంది ఈ మధ్యకాలంలో నేను ఈ జడ్జిమెంట్ గురించి విశ్లేషణ చేసేటప్పుడు అబ్బే క్రిమిలేయర్ సిస్టమ్ లేదు, అసలు క్రిమిలేయర్ అనేది ఒక ఒపీనియన్ మాత్రమే, క్రిమిలేయర్ అసలు ఒపీనియన్ ఇచ్చినటువంటి జడ్జికి వ్యవస్థ విలువ లేదు అనేటువంటి ఒక మాట మాట్లాడు. మనకి తెలుగులో సామెత ఉంది, కొండనాలకి మందేస్తే ఉండనాలకి పోయింది. నేను 6-7 తరగతుల్లో కూడా ఒక చిన్న కథ చదివేవాడిని, చాలా సింపుల్ కథ, అందరికీ తెలుసా కథ. 2 పిల్లులు ఒక చిన్న బ్రెడ్ కోసం కొట్టుకుంటా ఉంటాయి రోజు. దీనికి బ్రెడ్ దొరికితే అది కొట్టుకుంటుంది, అది బ్రెడ్ దొరికితే ఇది కొట్టుకుంటుంది, పంచుకునే విషయంలో. ఈ రెండింటిని వీక్నెస్ గమనించింది ఒక పిల్లి. ఆ పిల్లి ఎవరు? భారతీయ జనతా పార్టీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ, లేకపోతే ఇంకో పార్టీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అంటే 2 పిల్లలకి 2 పిల్లలకి దొరికినటువంటి ఒక బ్రెడ్ ముక్కని వాళ్ళని తిననీయకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఏం చేసింది, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, కొట్టుకొని వాళ్ళకి అవకాశం ఇచ్చారు. పైనుంచి దిగింది, మీ ఇద్దరు ఆగండి, కొట్టుకోమాకండి, ఈ బ్రెడ్ నేను మీ ఇద్దరికి సమానంగా పంచుతాను, మీరు కంగారు పడద్దు అని. ఏం చేసింది, ఒక ముక్క ఇచ్చి పెట్టింది. అబ్బాయి ఇది కొంచెం తక్కువ వచ్చింది, ఆగండి, ఇది నేను తినేస్తాను, తినేసి ఇంకో మొక్క వచ్చి ఇంకో పిల్లికి పెట్టి, ఇది కూడా తక్కువ వచ్చింది, సమానంగా రాలా, ఒక్క నిమిషం ఆగి, ఇది కూడా నేను తినేస్తాను. ఇలా మాటలు చెప్పి బ్రెడ్ మొత్తం తినేసి చెట్టు ఎక్కి కూర్చుంది. ఇప్పుడు దళితుల పరిస్థితి ఇది. ఒక బ్రెడ్ ముక్క కోసం కొట్టుకుంటున్నారు, ఇద్దరికి బ్రెడ్ లేకుండా తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ సోకాళ్ళ పెద్ద మనిషి దేనికోసమైతే రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణ అని సుప్రీంకోర్టులో పోరాడి బయటకు వచ్చి ప్రధానమంత్రి మోడీ కాళ్ళు పట్టుకొని పక్కన కూర్చొని ఏడ్చి భారతదేశానికి ప్రధానమంత్రి 140 కోట్ల మంది భారతీయులకి ప్రధానమంత్రి అయినటువంటి ఒక వ్యక్తి ఒక చిన్న అంశం గురించి తెలంగాణ వచ్చి ఒక రాష్ట్రానికి 2 ఉపకులాల మధ్య సమస్యకి నీ పక్కన కూర్చొని నువ్వు ఏడుస్తుంటే నిన్ను ఓదార్చున్నానంటే బుద్ధిహీనుడా, నీకు అప్పుడు కూడా అర్థం కాలేదా నువ్వు చేసేటువంటి తప్పేంటి అనేది, ఎందుకోసం నిన్ను ఓదార్చుతున్నారనేది. ఎందుకోసం ఓదార్చున్నారంటే ఓట్ల కోసం. ఈ జాతి కనుక ఈ కులాలు కనుక కలిసి ఉంటే ఈ రోజు కాకపోతే రేపైనా 85% ఉన్నటువంటి ఈ జనాలు ఖచ్చితంగా ఈ దేశాల్లో రాజ్యాధికారం సాధించి అంబేద్కర్ జెండాని ఎర్రకోట మీద ఎగరేస్తారు. కాబట్టి దాన్ని నిలువరించడానికి చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి పన్నాగంలో తీసుకొచ్చినటువంటి జడ్జిమెంట్ నేను ఆగస్టు 1వ తారీఖు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ లో అత్యంతంగా దుర్మార్గంగా ఎఫెక్ట్ అయ్యే పిల్లలు ఎవరు అంటే ఇక్కడ మన సోదరులైనటువంటి మాదికల మీద ప్రేమ కాదు, మన మీద ద్వేషం కాదు, పూర్తిగా ఈ దళిత జాతి ఏకం కాకూడదు, వీళ్ళని డివైడ్ అండ్ రూల్ పాలసీతోనే ఈ రాజ్యాధికారాన్ని సాధించకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తికి తూట్లు పడవాలి అంటే, ఇదిగో నీకు వాడు ఎక్కువ తింటున్నాడు చూసావా, వీడు తక్కువ తింటున్నాడు చూసావా అని ఈ 2 అంశాలని దళిత వర్గమైనటువంటి ప్రజలలో చొప్పించి తద్వారా వాళ్ళ రిజర్వేషన్ మొత్తాన్ని కూడా తీసివేసేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయత్నం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అత్యున్నతమైన పాత్ర పోషించే జ్యుడిషియరీ నుంచి తీసుకురావడం అత్యంత దుర్మార్గకరం, హేయమని నేనైతే భావిస్తాను. ఎందుకు అసలు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఏ కాన్సెప్ట్ మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇవన్నీ మీకు తెలియాలి, మరి ముఖ్యంగా ఉద్యోగస్తులకు తెలియాలి. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ అత్యున్నతమైన న్యాయస్థానంలో నేను ఒక 1000 సర్వీస్ మ్యాటర్లు చేసి ఉంటాను.
అందులో 900 మంది సర్వీస్ మ్యాటర్లు ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్. నా దగ్గరకు వస్తారు, ఏమైందయ్యా? సస్పెండ్ అయ్యాను సార్. ఎందుకయ్యావు? సస్పెన్షన్ లెటర్ చూస్తా. ఎందుకు సస్పెన్షన్ లెటర్ చూసావు? గుడ్ మార్నింగ్ చెప్పలేదు కాబట్టి సస్పెండ్ చేశారు. డ్యూటీ మార్చండి అన్నందుకు సస్పెండ్ చేశారు. రోజు నాకు డ్యూటీ వేస్తారేంటి అన్నందుకు సస్పెండ్ చేశారు. కండక్టర్ అయితే 120 రూపాయలు తీసుకున్నాడు కాబట్టి ఎక్సెస్ టికెట్ సస్పెండ్ చేశారు. ఏమండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సస్పెండ్ అయ్యే ఎంప్లాయీస్ లిస్టు తీయండి ఒక సంవత్సరంలో. అందులో 90% ఎస్సీ ఎస్టీలు ఉండకపోతే నా మాటను నేను విత్డ్రా చేసుకుంటా. వై దిస్ డిస్క్రిమినేషన్? ఏ మిగతా కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఏ మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రెడ్లు సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఎవరు తప్పులు చేయలేదా? షో మీ వన్ ఇన్స్టాన్స్. ఒక రెడ్డి ఎక్కడైనా సరే సస్పెండ్ అయినటువంటి ఒక సందర్భం ఉందా? ఒక రెడ్డి ఒక వ్యక్తిని కొట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సందర్భం ఉందా? షో మీ వన్ ఇన్స్టాన్స్. నో. వై? దే ఆర్ హోల్డింగ్ పవర్. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఒక్క కమ్మ సామాజిక వర్గానికి వ్యక్తి అయినా సరే రేపు పోలీస్ స్టేషన్లో వెళ్ళి కూర్చొని రేపు సస్పెండ్ అయ్యాడు అంటే షో మీ ఛాలెంజ్. ఐఎమ్ ఛాలెంజింగ్ ఎవ్రీవన్. నేను ఇంకోసారి మాట్లాడి, బికాస్ ఈ డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తున్నది మీరే, ఎంప్లాయీసే. ఈ ఎంప్లాయీస్ డిస్క్రిమినేషన్ మీరు ఫేస్ చేయకపోతే మాకు సంబంధం లేదనుకుంటే, రిజర్వేషన్లో రేపు క్రిమిలేయర్ సిస్టమ్ వచ్చిన తర్వాత రేపొద్దున ఈ రిజర్వేషన్స్ ఎత్తేసి మీ కింద 10 సంవత్సరాల కింద పనిచేసిన జూనియర్ రేపొద్దున మీ పైకి వచ్చి కూర్చుంటే మీరు అతనికి బాస్గా సెల్యూట్ కొట్టాలి అంటే వాట్ విల్ హ్యాపెన్? వాట్ ఈస్ యువర్ ఇంటెగ్రిటీ? నో, ఇట్స్ గాన్. రేపు ఉదయం అసలు సుప్రీంకోర్టు ముందున్న అంశం ఏంటి, సుప్రీంకోర్టు డిస్కస్ చేసిన అంశం ఏంటి అనే దాని మీద నేను జడ్జిమెంట్లోనే చదివి వినిపిస్తాను. ఎందుకంటే నా ముందు చాలా మంది మాట్లాడినటువంటి వ్యక్తుల గురించి వాళ్ళు మాట్లాడినటువంటి అంశాలు నేను టచ్ చేయను. బికాస్ పొలిటికల్గా ఆల్ టుగెదర్ ఇట్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ యూ బీయింగ్ ఎంప్లాయీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఈ పీపుల్ మస్ట్ నో వాట్ జడ్జిమెంట్ సేస్, what judgments depict, what judgment affecting your future prosperity. Unless and until you people does not know what is going to be happening tomorrow, you people never revert at all. మీరు సింపుల్గా ఖాళీ కింద కూర్చుంటారు, ఏం కాదు మాకు ఏం కాదు. సోదరులారా, మొత్తం 7 జడ్జిల ధర్మాసనం. నాకు తెలిసి ఒక్క నిమిషం, ప్లీజ్ డోంట్ ఇంటరప్ట్. చాలా మంది మేధావులు కానీ యూట్యూబ్ విశ్లేషకులు కానీ సో కాల్డ్ మేధావులందరూ కూడా అసలు క్రిమి లేయర్ సిస్టమ్ లేదు, జడ్జిమెంట్ అద్భుతం అంటున్నారు. ఈ జడ్జిమెంట్ ఎలా అద్భుతమో నేను ఈ రోజు విశ్లేషణ చేసిన తర్వాత నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఏ నాయకుడితో నేను చర్చకైనా సరే సిద్ధంగా ఉంటాను. ఈ రాష్ట్రంలో ఒక దళిత జాతి మీద పాశవికంగా జరుగుతున్నటువంటి దాడిని ఖండించకపోతే భవిష్యత్తులో నిలువ నీడ లేకుండా పోవటానికి కారణభూతమైనటువంటి జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ మీ అందరికీ కూడా చదివి నేను వినిపిస్తాను. సోదరులారు, మొత్తం 7 జడ్జిలు రాశారు ఈ జడ్జిమెంట్. 7 జడ్జిల్లో ఫస్ట్ 2 జడ్జిలు చంద్రచూడ్, హానరబుల్ చీఫ్ జస్టిస్. ఇంతగా మా జీవితాలలో ప్రాణం కంటే విలువైనటువంటి రిజర్వేషన్లు తీసివేసి తలలేని మొండెంగా మా బతుకుల్ని మార్చిన స్టిల్ ఐఎమ్ కాలింగ్ హానరబుల్ చీఫ్ జస్టిస్ అండ్ హానరబుల్ సుప్రీం కోర్ట్. వై? బికాస్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి సంస్కృతి అది మాకు ఇచ్చినటువంటి సంస్కృతి. బికాస్ కాన్స్టిట్యూషన్ లో అది ఒక అద్భుతమైనటువంటి అంగం కాబట్టి స్టిల్ వీఆర్ రెస్పెక్టింగ్ హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, హానరబుల్ సుప్రీం కోర్ట్ జస్టిస్. 2 జస్టిస్లు, మొత్తం 7 జస్టిస్లో డాక్టర్ చంద్రచూడ్ అండ్ మనోజ్ మిశ్రా, దే డిడ్ంట్ టచ్ క్రిమిలేయర్. వాళ్ళు క్రిమిలేయర్ సిస్టమ్ని టచ్ చేయాలి. ఎంత కన్నింగ్గా ఈ జడ్జిమెంట్ ఉంది అనేది మీకు అందరికీ అర్థం కావాలి. చాలా మంది మెయిన్ జడ్జిమెంట్లో డైరెక్షన్ లేదు కదా, మెయిన్ జడ్జిమెంట్లో డైరెక్షన్ లేనప్పుడు క్రిమిలేయర్ ఎట్లా అప్లై అవుతుంది అని కొంతమంది ప్రొఫెసర్లు మాట్లాడుతున్నారు, కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు. ధనుంజయ అంటే డివై చంద్రచూడ్ అండ్ మనోజ్ మిశ్రా క్రిమిలేయర్ అనే సిస్టమ్ని ఎక్కడా కూడా మాట్లాడలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ జడ్జిమెంట్ని జస్టిస్ గవాయ్ అనే 3వ జడ్జి సపరేట్గా జడ్జిమెంట్ రాశాడు. అంటే నార్మల్గా 7 జడ్జిల ధర్మాసనంలో 7 జడ్జిలు సపరేట్గా జడ్జిమెంట్ రాయొచ్చు, అది వాళ్ళకి హక్కు ఉంది. ఎవరైనా సరే మేము జడ్జిమెంట్ సపరేట్గా రాసుకుంటామంటే రాసుకోవచ్చు.
బికాస్ ప్రతి వర్డ్ ఏ జడ్జి ఇచ్చినా కూడా ఆ ప్రతి వర్డ్ డైరెక్షన్ కిందే లెక్క. సుప్రీంకోర్టు జడ్జిల్స్ 7 ధర్మాసనంలో రాసిన ప్రతి వర్డ్. కొంతమంది ఏం చేస్తారు అంటే ఒక జడ్జికి ఆథరైజేషన్ ఇస్తారు, మిగతా 6 సంతకాలు పెట్టేస్తారు. వీఆర్ కాంకరింగ్ విత్ హిస్ ఒపీనియన్. మిగతా జడ్జిలు ఏం చేస్తారు, లేదండి నేను సొంతగా జడ్జిమెంట్ రాసుకుంటానంటే. ఈ 7 జడ్జిల ధర్మాసనంలో ఒకే ఒక జడ్జి బేలా త్రివేది నో, ఏబిసిడి వర్గీకరణ చెల్లదు, ఇది నా సొంత ఒపీనియన్, ఏబిసిడి వర్గీకరణ అనేది రాజ్యాంగ విరుద్ధం, ఏబిసిడి వర్గీకరణ వివి చెన్నయ్య కేసు అనేది వ్యతిరేకం అని బేలా త్రివేది అనే హానరబుల్ జస్టిస్, ఒక లేడీ జస్టిస్, షీ హాజ్ గివెన్ ఎ డిసెంట్ జడ్జిమెంట్. సో 6 జడ్జిల్లో నెంబర్ 2 ఫస్ట్ జడ్జి అండ్ సెకండ్ జడ్జి క్రిమినల్ కట్ చేయాలి. గవాయ్ జస్టిస్ ఉన్నాడు. ఏం చేశారు, సైకోలోకి వస్తే కానీ తీర్థం కాదు కాబట్టి జస్టిస్ గవాయ్ ఈ మహానుభావుడు సో కాల్డ్ క్రిమిలేయర్ ని సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశాడు ఈ జడ్జిమెంట్లో. ఈ మహానుభావుడు ఒక దళిత జడ్జి. నేను ఈ మహానుభావుడు అడుగుతున్నా, ఈయన చాలా పెద్ద ఫైండింగ్ ఇచ్చాడు. రిజర్వేషన్స్ ఎక్కడో పోని, అసలు ఇప్పటికే సోషల్ ఎకనామికల్లీ చాలా గొప్పగా అయిపోయినాం, దళితులు అద్భుతమైపోయినారు, దళితులకు అసలు డిస్క్రిమినేషన్ లేదు, ఎక్కడో ఒకళ్ళు ఎదురుగా ఫేస్ చేస్తే అందరికి రిజర్వేషన్స్ ఇవ్వాలా అని ఒక దళిత జడ్జి చేత రాయించారు. దిస్ ఇస్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ పాయింట్ ఆన్ దిస్ జడ్జిమెంట్. ఈ దళిత జడ్జి ఈయన తెల్లవారి జడ్జిమెంట్ వచ్చేటప్పటికి ఆ పిచ్చోడికి తెలియదా. అందరూ నేను ఒక మాట అడుగుతున్నా, భారతదేశం మొత్తంలో ఈ జడ్జిమెంట్ చదివిన వాళ్ళలో 7 జడ్జిల్లో ఒక్క జడ్జి కాస్ట్ తప్ప మిగతా 6 జడ్జిల కాస్ట్ ఎవరైనా చెప్పగలరు చెప్పండి? నాట్ ఈవెన్ సింగిల్ జడ్జి కాస్ట్ వాస్ క్యాప్చర్డ్ బై ది మీడియా. నాట్ ఈవెన్ ఎ సింగిల్ జడ్జి కాస్ట్ క్యాప్చర్డ్ బై ది మీడియా. 6 జడ్జిలు 7 జడ్జిలు ఎప్పుడు కూడా చెప్పలా. తెల్లవారి పేపర్లో ఏమొచ్చింది తెలుసా, ఏబిసిడి వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలం, ఒకే ఒక్క జడ్జి దళిత జడ్జి, ఈ జడ్జి దీనికి క్రిమిలేయర్ సిస్టమ్ అప్రూవ్ చేశాడు అని. ఆ పిచ్చోడికి అర్థం కాలేదు ఏంటంటే, నువ్వు సుప్రీంకోర్టు జడ్జి అయినా నీ వెనక ముందు దళిత అని పదం కలిపి నిన్ను ఇప్పటికే అస్పృశ్యుడు చేశాడు, సుప్రీంకోర్టు జడ్జి అయినా నిన్ను వెంటాడుతానే ఉందన్న విషయం ఆయనకు తెలియదు. మీడియా దళిత జడ్జ్ దట్ ఇట్ సెల్ఫ్ యు ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ ద రిజర్వేషన్. శ్రవణ్ కుమార్ ఎంత గొప్పవాడైనా ఎస్సీ, మల్లె వెంకట్రావు ఎంత గొప్ప ఉద్యమ నేత అయినా ఎస్సీ, పద్మనాభరావు గారు ఎంత గొప్ప నేత అయినా ఎస్సీ. ఏంటి ఎస్సీ వాడు ఎంత తెలివిగా ఉండేవాడా? బాబురావు నాకు తెలిసి లాయర్, నా దగ్గర అందరూ ఏమనుకున్నారంటే సెకండ్ ఏడియం కోర్టు అంటే విజయవాడ ఒంగోలులో చాలా జ్యూరిస్డిక్షన్ ఉన్నప్పుడు చాలా పెద్ద కోర్టు, అందరి పేడ్ అప్లికేషన్ నా దగ్గరే ఉంటాయి. ఎవరు వస్తున్నారు, జడా శ్యామ్ కుమార్ ఎస్సీ, ఆ ఎస్సీ వాడిది ఏముంటుంది అంత పెద్ద ఉండదు కదా అనుకున్నారు. తర్వాత నేను వచ్చిన తర్వాత ఎలా వచ్చేసాను ఏంటనేది వాళ్ళకి తెలుసు. సో అంటే ఒక చూడగానే ఒక వ్యక్తి క్యాస్ట్ని చూడగానే వ్యక్తి మీద పడేటువంటి ఒక మచ్చే రిజర్వేషన్స్కి మూలం. జస్టిస్ గవాయ్ ఏం చెప్పాడో చూస్తాను నేను మీతో. పేజ్ 280లో ది ఫైండింగ్ ఆఫ్ మిస్టర్ ఎం నాగరాజు, జనరల్ సింగ్ అండ్ దేవేందర్ సింగ్ to the effect that the creamy layer principle is also applicable to scheduled caste and scheduled tribes lays down the correct proposition of law that the criteria for exclusion of the creamy layer from the scheduled caste and scheduled tribe for the purpose of affirmative action could be different from the criteria of applicable to the backward classes. అంటే ఎస్సీ ఎస్టీలకి క్రిమి లేయర్ కూడా అప్లై చేయాలి అనేది ఈ జస్టిస్ గవాయి 3వ జడ్జి ఈ జడ్జిమెంట్లో రాశారు. ఈజ్ ఇట్ నాట్ అ డైరెక్షన్? ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ చూస్తున్నారు కదా, ఈజ్ ఇట్ నాట్ అ డైరెక్షన్? ఈ జడ్జి ఇచ్చినటువంటి డైరెక్షన్ని నేను ఇంకోటి కూడా చెప్తాను. ఈ జడ్జి ఇచ్చిన డైరెక్షన్ని జస్టిస్ విక్రమ్నాథ్, ఈజ్ ద 4th జడ్జ్, జస్టిస్ విక్రమ్నాథ్. ఈ విక్రమ్నాథ్ ఏమంటాడు చూద్దాం. ఐఎమ్ జనరలీ ఇన్ అగ్రిమెంట్ విత్ ది రీజన్స్ అండ్ కంక్లూజన్స్ అరైవ్డ్ ఇన్ ది ఒపీనియన్స్ ఆఫ్ ది హానరబుల్ చీఫ్ జస్టిస్ అండ్ బ్రదర్ జస్టిస్ గవాయ్, in particular that the holding in E.V. Chania that sub-classification is within scheduled caste and so. I am also, is very very important, I am also in agreement with the opinion of brother Justice Gawai that creamy layer principle is also applicable to the scheduled caste and scheduled tribe, that the criteria for the exclusion so on so. అంటే జస్టిస్ గవాయ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని, జస్టిస్ బిఆర్ గవాయ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని విక్రమ్నాథ్ ఆల్సో అసెంటెడ్. విక్రమ్నాథ్ justice also accepted. Number 4, వీళ్ళిద్దరు ఒపీనియన్ ని జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ పంకజ్ మిట్టల్
జస్టిస్ పంకజ్ మిట్టల్ ఏమన్నాడో చూద్దాం. ది రిజర్వేషన్ ఇఫ్ ఎనీ హ్యాస్ టు బి లిమిటెడ్. ఈయన ఇంకొద్ది స్టెప్ ముందుకు వెళ్ళిపోయినాడు, ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయినాడు స్టెప్ ముందు. ది రిజర్వేషన్స్ ఇఫ్ ఎనీ హ్యాస్ టు బి లిమిటెడ్ only for the first generation or one generation, or if any generation in the family has to be advantaged of the reservation and have achieved so and so. If it is reiterated the principle so and so, he is also agreement with the Pankaj Mittal kuda is also agreement with the Justice Gawai. అంటే జస్టిస్ గవాయ్ ఇచ్చినటువంటి తీర్పుని ఈయన ఇంకొక జడ్జి ఇస్తూ ఈయన ఏమంటాడంటే ఫస్ట్ జనరేషన్ వరకు మాత్రమే దీన్ని చేయమంటాడు. అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఒక సబ్ ఇంజనీర్ గానో ఒక వ్యక్తి జాయిన్ అయిపోయాడు. అతనికి 2 తమ్ముళ్ళు 2 చెల్లెళ్ళు, అమ్మ నాన్న. యువర్ ఎల్డర్ సన్, నీకు రిజర్వేషన్ వచ్చేసింది, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో నీకు ఒక జాబ్ వచ్చింది. ది ఫ్యామిలీ విల్ బి టేకెన్ యాజ్ ఎ యూనిట్. ఒక ఫ్యామిలీని యూనిట్ గా తీసుకుంటారు. సో వన్స్ ఫస్ట్ జనరేషన్ కేటగిరీలో కనుక నీకు ఉద్యోగం వచ్చేస్తే యువర్ బ్రదర్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్, యువర్ సిస్టర్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్, అండ్ యువర్ బ్రదర్ సన్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్, బికాస్ ఎంటైర్ ఫ్యామిలీ విల్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ ది రిజర్వేషన్ కాన్సెప్ట్. వాట్ ఈస్ దిస్? అసలు ఇది మీ ముందు ఉన్నదా? దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఈ జడ్జిల ముందు, ఈ జస్టిస్ల ముందు క్రిమి లేయర్ సిస్టమ్ ఫస్ట్ జనరేషన్ వరకు మాత్రమే రిజర్వేషన్స్ ఉండాలి, ఒక్కసారి రిజర్వేషన్ తీసుకున్న తర్వాత ఇంకొకరికి రిజర్వేషన్ రాకూడదు అనేది ఈజ్ ఇట్ ప్లీడింగ్ బిఫోర్ ద హానరబుల్ సుప్రీం కోర్ట్? నో. దెన్ వై దిస్ కైండ్ ఆఫ్ జడ్జిమెంట్? అంటే ఒక అన్నయ్యకి ఉద్యోగం వస్తుంది, పెళ్లి చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. వాడు ఆవిడ తమ్ముడిని చూడలేదు, అన్నయ్యని చూడలేదు. మనం చూస్తున్నాం కదా మన ఫ్యామిలీస్లో. మరి వాట్ అబౌట్? అంటే మా అన్నయ్యకి ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆ ఫ్యామిలీలో ఇంకెవరికి ఉద్యోగం రాకూడదా? ఇంకా అచ్చడికి ఎవరికి ఉద్యోగం రాకూడదా? ఆ అన్నయ్య చూసుకుంటాడా, చూసుకోవడా, మంచి చెడ్డ అవసరం లేదా? సో పంకజ్ మిశ్రా అండ్ లాస్ట్ జడ్జ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, and I have heard the privilege of reading of the lucid and detailed opinions authorized by the Honorable Chief Justice and so and Mr. Gawai respectively. I am fully in agreement with both the opinions of the extent of the validity of subclassification with scheduled caste has to be held continuously permissible. Moreover, I am fully in agreement with the opinions of that the exercise involving subclassification by the state must be supported by empirical data and ought to be so and so. However, on the question of applicability of the creamy layer principle to scheduled caste or scheduled tribes, I find myself in agreement with the view expressed by Justice Gawai. This is the 4th judge. So, 7 జస్టిస్లో 4 జడ్జిలు క్రిమి లేయర్ అప్రూవ్ చేసిన తర్వాత వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ గోయింగ్ బ్యాక్? బికాస్ ఇట్ ఇస్ ఎ మెజారిటీ జడ్జిమెంట్. సో అందుకోసమని చాలా అద్భుతంగా ప్రధానమంత్రి మోడీ క్రిమి లేయర్ టచ్ చేయమంటారు. టచ్ చేయండి, రైట్, వెరీ గుడ్. ఈరోజు టచ్ చేయండి, రేపు ఎల్లుండి, ఆ తర్వాత రేపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటది అబ్బాయి ఇదిగో ఒక ఉద్యోగం వచ్చినోడికి ఇంకో ఉద్యోగం లేదు, రిజర్వేషన్ క్లోజ్. అది మాటలు కావచ్చు, మాట కావచ్చు, రెల్లి కావచ్చు, ఇంకోటి కావచ్చు. నేను అడుగుతున్నా ఈ సోకాళ్ళు మేధావులు, రేపొద్దున మీ మాదిగ కులంలోనే మా సోదరుడికి ఒక కులంలో ఒక ఇంట్లో ఒక మాదిగ సోదరుడికి ఒక ఉద్యోగం వస్తుంది. మాదిగ సోదరుడికి ఉద్యోగం ఇవ్వరా? ఆ రెండో తమ్ముడికి ఉద్యోగం ఇవ్వరా? ఒక రెల్లి కులంలో ఒక ఉద్యోగం వస్తే ఆ తమ్ముడికి ఉద్యోగం ఇవ్వరా? ఒక జనరేషన్లో ఒక ఉద్యోగం వస్తే రెండో జనరేషన్ ఉద్యోగం ఇవ్వరా? ఒక జనరేషన్ ఉద్యోగం చేసుకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే వాట్ అబౌట్ సెకండ్ జనరేషన్? వాట్ అబౌట్ థర్డ్ జనరేషన్? వాట్ అబౌట్ ద సిస్టర్, బ్రదర్, అదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ది కమ్యూనిటీ? ఏ సోకాల్డ్ మేధావులు లేదా? దీనికి సమాధానం చెప్పండి. ఎవరి దగ్గర సమాధానం లేదు. ఏంటంటే ఒక 1% 2% రిజర్వేషన్స్ మా దగ్గరకు తక్కువ వచ్చినాయి కాబట్టి మాకు రిజర్వేషన్స్ కావాలి. నేను చెప్తున్నా ఈ వేదిక నుంచి, ఇది కేవలం మాల సమస్య మాత్రమే కాదు సోదరులారా. దిస్ ఇస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ ఎంటైర్ కంట్రీ. భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ఆంధ్రాలో ఉన్నటువంటి మాదిగ సోదరులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డోంట్ బిలీవ్ అ కైండ్ ఫెలో. అతను మొత్తం రిజర్వేషన్ ని మోడీకి జామత్తు తాకట్టు పెట్టడానికి చేసినటువంటి కుట్రలో భాగంగా ఈ జడ్జిమెంట్ వచ్చింది అని నేనైతే భావిస్తున్నాను. నేను మీకు
కేవలం మాటలు మాత్రమే కాకుండా జడ్జిమెంట్లో ఉన్నటువంటి 570 పేజీల జడ్జిమెంట్ క్షుణ్ణంగా చదివి రిలవెంట్ పాయింట్స్, రిలవెంట్ జడ్జెస్ అబ్జర్వేషన్ కూడా నేను మీతో చెప్పాను. నేనేమి దాచిపెట్టలేదు, నా సొంత కవిత్వం కానే కాదు. వాట్ ఎవర్ జడ్జెస్ సెడ్ ఇన్ ది జడ్జిమెంట్, I just read before you and just I explained. ఇప్పుడు చెప్పండి, రిజర్వేషన్ ఫస్ట్ జనరేషన్కి రేపొద్దున మేము పరిమితం చేస్తామని ఈ సోకాలు చంద్రబాబు నాయుడు జీవో ఇచ్చాడు అనుకోండి, ఏం చేస్తాడు? సుప్రీంకోర్టు చెప్పింది నేను చేశాను, నన్ను ఏం చేయమంటా ఉంటాడు. అప్పుడు మీరేం చేస్తారు? రేపు క్రిమిలేయర్ ఇచ్చాను, క్రిమిలేయర్ పెట్టామయ్యా, సుప్రీంకోర్టు చెప్పింది నేను చెప్పింది. అసలు క్రిమిలేయర్ నీ ముందు ఎవడు అడిగాడు? ఫస్ట్ జనరేషన్కి రిజర్వేషన్స్ చేయమని నిన్ను ఎవడు అడిగాడు? రేపొద్దున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణలో 2 రాష్ట్రాల్లో రిజర్వేషన్స్ క్రిమిలేయర్ పెట్టి ఫస్ట్ జనరేషన్కి, థర్డ్ జనరేషన్కి, సెకండ్ జనరేషన్ దీన్ని చేస్తే రేపు ఎవరి పరిస్థితి? సో నేను మేధావులను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఉద్యోగస్తులను అడుగుతున్నా, దళిత ఉద్యమకారులను అడుగుతున్నా, రాజకీయ పార్టీలను అడుగుతున్నా, ఇది రేపొద్దున రాజ్యాధికారంలోకి రాకుండా దీనికి బీజం వేసినటువంటి అత్యంత నీచ నికృష్ట చరిత్ర ఎరగని ఒక దుర్మార్గపు సీఎం చంద్రబాబు నాయుడు చేసినటువంటి పాములో భాగంగా వేసినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ఈ దీన్ని మనందరం, ఐఎమ్ వెరీ సారీ టు సే, ఐఎమ్ నాట్ లిమిటింగ్ మై ప్రజెంటేషన్ ఆర్ మై స్పీచ్ విత్ రెస్పెక్ట్ టు ది ఓన్లీ మాలా ఎంప్లాయీస్. I'm concerned about the entire Dalit community. I'm concerned about the reservations. ఎందుకంటే లండన్ నుంచి ఆయన చదువుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చేస్తున్నప్పుడు ఆయనకి జాబ్ ఆఫర్లు వచ్చింది. అద్భుతమైనటువంటి మేధావి, నువ్వు లండన్లో ఉండు, ఎందుకు ఇండియా వెళ్తావు? ఏముంది ఇండియాలో? నీకేమవుతారు? అక్కడికి వెళ్తే అన్టచబిలిటీ, ఇంకోటి తప్ప. లండన్లో ఉండు, నీకు ఇక్కడ మంచి అద్భుతమైనటువంటి ఉద్యోగాలు ఉన్నాయంటే నేను ఇక్కడ ఒక్కడిని చదువుకొని కోటేసుకొని కూర్చుంటే కుదరదు. అక్కడ ఉన్నటువంటి 5 కోట్ల మంది దళితులు, అప్పుడు భారతదేశంలో 5 కోట్ల మంది దళితులు, 5 కోట్ల మంది దళితులు రైట్స్ లేక, నీళ్లు లేక, తినడానికి తిండి లేక, చదువుకోవడానికి చదువు లేక బాధపడుతున్నారు. వాళ్ళ కోసం నా చదువులు వాడాలి అని వచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుడి యొక్క ఆశయాలు మీ మట్టి పురులకు ఎప్పుడు అర్థమో ఉండరా ఆయన? సో మై సిన్సియర్ అపీల్ టు ఎవ్రీవన్, రేపొద్దున క్రిమిలేయర్ సిస్టంలో నేను ఇంకొక మాట చెప్పి ముగించేస్తా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మన మాదిగ సోదరులకి రిజర్వేషన్ నీకు వచ్చేస్తుంది. రేపొద్దున నీకు 7% రిజర్వేషన్, ఆంధ్రాలో నువ్వు తక్కువ ఉన్నా నీకు రిజర్వేషన్ వచ్చేస్తుంది. మాల్లో ఎక్కువ ఉన్నా కూడా చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ రాదు అని చెప్పారు. ఈజ్ రైట్. ఇది తప్పు రైట్ నాకు తెలియదు, ఉన్న వాస్తవం నేను మీతో చెప్పాలి. ఒక డిపార్ట్మెంట్లో ఇంజనీర్లుగా జాయిన్ అయినటువంటి ఇద్దరు, ఒక మాల, ఒక మాదిగా ఇంజనీర్, నెక్స్ట్ లెవెల్లో సీనియర్ ఇంజనీర్కి ప్రమోషన్ వెళ్ళాల్సినప్పుడు సీనియర్ ఇంజనీరింగ్ కేటగిరీలో నీకు 10 సంవత్సరాల అనుభవం ఉన్నా, నీ తర్వాత 10 సంవత్సరాల తర్వాత జాయిన్ అయిన మాదిగా సోదరుని తీసుకొచ్చి నీ పైన డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీలో పెట్టేస్తారు. సో నీకు 10 సంవత్సరాలు జూనియర్ అయినటువంటి నీ కొలిగికి నువ్వు ఇంకొక 10 సంవత్సరాలు రిపోర్టింగ్ చేసేటువంటి రిపోర్టిగా నీకు ఆయన బాస్గా ఒక డిపార్ట్మెంట్లో అయిన తర్వాత, నేను ఇంకా కొద్దిగా ఎక్స్టెండెడ్ చెప్తున్నా, మీరు ఏ డిపార్ట్మెంట్లో ఈ కేటగిరీ కనుక కన్ఫర్మ్ అయితే, రేపు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కనుక దీన్ని కనుక చట్టం చేస్తే, మీరు ఏ డిపార్ట్మెంట్లో ఏ క్యాడర్లో చేయరో అదే క్యాడర్లో రిటైర్డ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. దిస్ ఇస్ ఫ్యాక్ట్. బాల్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నేను వెంకటరావు అన్న ఇంకొకళ్ళు మీరు ఏదైనా మీటింగ్ పెడితే రాగలం, మాట్లాడగలం, మా స్థాయిలో మేము ఫైట్ చేయగలం, ఆయన స్థాయిలో ఆయన ఫైట్ చేయగలడు, ఇంకొక స్థాయిలో ఇంకోటి ఫైట్ చేయగలరు. బట్ ఇది ఒక ఆత్మగౌరవ సమస్య, భావి తరాల సమస్య. జడ్జిమెంటు ఆల్రెడీ వచ్చేసింది, ఇంకా దీంట్లో ఏం చేయడానికి లేదు. మనం ఐఎమ్ వెరీ సారీ. దీని మీద మనం పోస్ట్ మార్టం చేసుకొని చప్పట్లు కొట్టుకొని సంబరపడదామా, లేకపోతే దీన్ని భవిష్యత్తులో ఇంకా గాయపరచకుండా మనం ఏ విధంగా చేయాలనే దాని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ యాక్షన్ ప్లాన్.
రేపొద్దున చంద్రబాబు నాయుడు ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు ఏం క్లాసిఫికేషన్ చేసేలా. సుప్రీంకోర్టు హాస్ గివెన్ అథారిటీ టు ద స్టేట్ గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు చేసేయి, నువ్వేం చేసుకుంటావు చేసేయి. రేవంత్ రెడ్డి చేసేయి, నువ్వేం చేసుకుంటావు చేసేయి. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఎస్, వీఆర్ గివింగ్ అథారిటీ టు యూ పీపుల్. చంద్రబాబు నాయుడు లేకపోతే రేవంత్ రెడ్డి జడ్జిమెంట్లో ఒక్క అక్షరం చదవకుండా అసెంబ్లీలో చెప్పేశారు వచ్చి. ఏమని? అక్కడ జడ్జిమెంట్ ప్రొనౌన్స్ అయింది, ఇక్కడ అసెంబ్లీలో ప్రకటన. జడ్జిమెంట్ ని అమలు చేసే మొట్టమొదటి ప్రభుత్వం మాదే. అంటే మాలలు ఏమన్నా ఫీల్ అవుతారా? మాలలు మనకు ఓట్లేస్తారా లేదా? మాలలు మనల్ని ఏమైనా తిరగబడతారా? వీళ్ళ ప్రభుత్వాలకి మాలలంటే ఇది. ఇక్కడున్నాం. మళ్ళీ అంబేద్కర్ వాదం మనకంటే గొప్పగా ఎవరు చెప్పరు భారతదేశంలో. మాలలు అంటే వీళ్ళకి కన్సాలిడేషన్ లేదు. వీళ్ళు వైఎస్ అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతారు, లేదంటే చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతారు. వీళ్ళకి ఒక నాయకుడు లేడు, వీళ్ళకి పొలిటికల్గా ఒక ఎజెండా లేదు, ఈ ఎంప్లాయీస్కి ఏ ప్రాబ్లం లేదు, ఎవరెవరు ఎవరు అధికారం ఉంటే వాళ్ళతో తిరుగుతారు అనేటువంటి ఒక బాధ. ఐ డోంట్ మైండ్ ఇట్. మీరు ఎవరితో వెళ్ళినా వీళ్ళతో వెళ్ళండి, వాళ్ళతో వెళ్ళండి చెప్పడం నా ఉద్దేశం కాదు. ఒక పొలిటికల్ పార్టీలుగా లక్షల మంది ఉన్నటువంటి మన సమూహాన్ని కేవలం వాళ్ళు ఓటు బ్యాంకుగా మాత్రమే చూసి రిజర్వేషన్లు తీసేసే సందర్భంలో, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన సందర్భంలో కనీసం మిమ్మల్ని పిలిచి జడ్జిమెంట్ ఎగ్జామిన్ చేసి మీతో సంప్రదింపులు జరిపి మీకు ఎలా చేయాలి, ఏం చేయాలి అనే ఆలోచన కూడా చేద్దామన్న ఆలోచన కూడా వాళ్ళకి లేకుండా జడ్జిమెంట్ అలా అనౌన్స్ అవ్వగానే ఒక్క అక్షరం చూడకుండా మాదిగలకి మేము ఫేవర్ అని చెప్పగలిగిన స్థాయిలో ఒక రాజకీయ పార్టీ ఉంది అంటే మనం ఎక్కడున్నామండి? మన స్థాయి ఏంటండి? మన గౌరవం ఏంటండి? ఏమీ లేదు. వాళ్ళ ఇంట్లో కప్పు ఇచ్చే కాఫీ ఇచ్చేటువంటి అటెండర్తో కూడా మనల్ని వాళ్ళు పోల్చడం లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే మన భవిష్యత్తు, మన భావితరాల భవిష్యత్తుని కాపాడాలనేటువంటి ఆలోచనతో మీరు సీరియస్గా ఒక జాతి ఔన్నత్యాన్ని కోల్పోబోతున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ఒక అఫర్మేటివ్ వేలో ఖచ్చితంగా మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నేను ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మాల ఎంప్లాయీని నేను మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా అభిమానిస్తున్నాను. వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ కైండ్ ఆఫ్ మీటింగ్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది సీనియర్ నాయకులు చాలా మంచి గైడెన్స్ ఇస్తారు. వాళ్ళ గైడెన్స్ తీసుకోండి. భవిష్యత్తులో మన మీద జరిగేటువంటి పాశవికమైన దాడిని మనం ఖచ్చితంగా ఎదుర్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి ఇంకా చాలా అంశాలు నేను మాట్లాడాల్సినవి, బట్ టైం లేదు. మళ్ళీ ఏదైనా అవకాశం దొరికినప్పుడు, వేదిక దొరికినప్పుడు, మీ అందరితో కలిసి మాట్లాడే అవకాశం దొరికినప్పుడు మాట్లాడతాను. ఖచ్చితంగా మీ అందరూ ఈ జడ్జిమెంట్ని లైట్గా తీసుకోవద్దు. నేను ఇంకొక మాట కూడా చెప్తా. నిజంగా కనుక ఈ ఐక్యత కనుక మనం చూపించగలిగితే భావితరాలకి భవిష్యత్తులో రాబోయే ఇప్పుడు ఇదేంత తవల బాల్ కమింగ్ టు ది కోర్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. నౌ చంద్రబాబు నాయుడు హ్యాస్ టు ఫార్మ్ ఏ కమిటీ. He has to get the empirical data, quantified data. He has to substantiate his law. ఇప్పుడు ఎవరెవరికి జడ్జి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలనే దాని మీద పూర్తిగా ఆయన డేటా తీసుకొచ్చుకోవాలి, కమిటీ ఫామ్ చేయాలి. ఈ కమిటీని అడుగడుగున మనం అడ్డుకోవాల్సిందే. కమిటీ ఎక్కడ కలిగితే అక్కడ మనం అడ్డుకోవాల్సిందే. కమిటీ చేసేటువంటి దుర్మార్గం ఎక్కడుందండి? డేటా ఎక్కడుంది? రామరాజు కమిషన్ ఇచ్చేటప్పుడు ఈ దేశంలో కులగణన జరిగిందా ఇప్పటి వరకు? మాలలు ఎంతమంది, మాదిగలు ఎంతమంది, ఎవరు ఎంప్లాయిస్ అని దానికి కులగణన జరిగిందా? అరే 2011లో జరిగిన సెన్సెస్ కి 2024కి దిక్కులేదు. ఈ రోజు వరకు జనాభా లెక్కల కోసం కులగణన చేయకుండా మీరు ఎలా ఎంపిరికల్ డేటా తయారు చేస్తారు? అంటే మీ చేతుల అధికారం ఉంది కాబట్టి ఒక నలుగురిని పిలిచేసి కమిటీ రాసేసి మాలలు ఎంతమంది ఉన్నారు, మాదిగలు ఎంతమంది ఉన్నారని డేటా ఇచ్చేస్తారా? నో. తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ప్రతి క్షణం ప్రతిపక్షాలను కలుపుకుందాం. అవసరమైతే జగన్మోహన్ రెడ్డిని సీన్లోకి దించుదాం, ఇంకొకరిని దించుదాం, ప్రతిపక్ష పార్టీలను కలుపుదాం. రాజకీయంగా మీరు మాకు సపోర్ట్ ఇవ్వమని అడుగుదాం. పిల్లి ఎలక సావిత్రులాగా జగన్మోహన్ రెడ్డి కూడా అటు ఇటు ఉంటారంటే కుదరదు. ఇది ఈజ్ సపోర్ట్ ఏబిసిడి ఆర్ యూ షుడ్ రిజెక్ట్ ఏబిసిడి, వాట్ ఎవర్ ఇట్. ఈ రోజున 40% మంది దళితులు నీకు ఓటేసినారు నీకున్న దాంట్లో, బట్ నువ్వు దేనికి స్టాండ్ తీసుకుంటావని మనం అడగాలి.
చంద్రబాబు నాయుడు క్లియర్ గా చెప్పాడు, పవన్ కళ్యాణ్ క్లియర్ గా చెప్పాడు, బీజేపీ క్లియర్ గా చెప్పింది వీఆర్ సపోర్టింగ్ ఏబిసిడి. బట్ వాట్ ఎవర్ అదర్ పొలిటికల్ పార్టీస్, yes, యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా నేను చెప్తున్నా వీఆర్ అపోజింగ్ ఏబిసిడి, వీఆర్ అపోజింగ్ ఏబిసిడి. బహుజన్ సమాజ్ పార్టీ దే ఆర్ ఆల్సో అపోజింగ్ ఏబిసిడి. yes, ఐఎమ్ ఇన్వైటింగ్ ఎవ్రీవన్, రండి పొలిటికల్ పార్టీగా ఉద్యమాలు మీరు చేయండి, పొలిటికల్ పార్టీలుగా మేము సపోర్ట్ చేస్తాం, మా వాయిస్ మేము వినిపిస్తాం. బట్ మేము రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేయలేకపోవచ్చు. మా ఎంటైర్ క్యాడర్ ఆల్సో విల్ బి ఆన్ దిస్ టీమ్ ఖచ్చితంగా. సో కాబట్టి రేపు డేటా తయారు చేసే విషయంలో ప్రభుత్వాలకి మన నుంచి ప్రతిఘటన ఎదురు కావాలి. ఎంప్లాయీస్ పెన్ డౌన్ చేయాలి, ఎంప్లాయీస్ మూకుమ్మడి సెలవులు పెట్టాలి, ఏదైతే అదైందని చూసుకోవాలి. ఏ సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు వీళ్ళకి ఏం చేసినా ఏం పీకలేరులే అనేటువంటి ఒక ఆలోచనలో నుంచి చంద్రబాబు నాయుడిని బయటపడేయగలిగితే ఈ ఉద్యమం అవుతుంది. మనం జడ్జిమెంట్ మీద అనాలిసిస్ చేయడం ఎంత ఇంపార్టెంటో, జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ కాకుండా మన దళిత సోదరులకి ఎంటైర్ మాలా మాదిగా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ మాల, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈవెన్ మాదిగా రెల్లి 60 ఉప కులాల గురించి మాట్లాడుతున్నాం. రేపు వద్దున 60 ఉప కులాల్లో క్రిమినల్ లేయర్ పెడితే 60 ఉప కులాల్లో ఫస్ట్ జనరేషన్ వరకే రిజర్వేషన్ అని పెడితే వాట్ విల్ హ్యాపెన్? ఆలోచించుకోవాల్సిందే కదా ఖచ్చితంగా. రేపొద్దున మన సోదరుడు ఈ రోజున నేను వెళ్ళిపోతాను, ఇంట్లో వెళ్ళిపోతాను, నాకు అవసరం లేదు, నా పెళ్ళం వెళ్ళిపోతాను అంటున్నాను. కొత్త పెళ్ళం కొత్త మూతి వెళ్ళిపోతానంటాడు మన తమ్ముడు. కాళ్ళు కొట్టుకుని బతిలాడాలి, అవసరమైతే దెబ్బ కొట్టాలి. నువ్వు వెళ్తే ఈ కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుంది. నువ్వు దళిత కుటుంబంలో ఒకడివి, నువ్వు వెళ్ళటానికి లేదు, బతిలాడదాం, కాళ్ళు పట్టుకుందాం, అవసరమైతే గొడవ పడదాం. కానీ అనర్థం జరగకుండా ఆపాల్సిన బాధ్యత పెద్దన్న పాత్ర మనం పోషించాల్సిన బాధ్యత ఉందని అయితే మాత్రం ఉంటుంది. సో రేపొద్దున ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే రేపు ప్రభుత్వం ఇంకా యాక్షన్ స్టార్ట్ చేయాలి. ప్రభుత్వం యాక్షన్ స్టార్ట్ చేయకుండా ఉండాలి అంటే మన పవర్ ఈరోజు ప్రకాశం జిల్లాలో చూపించినప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం, తెలంగాణ మొత్తం చూపించగలగాలి. అప్పుడు ప్రభుత్వాలు భయపడతాయి. అమ్మో, ఎంప్లాయీస్ కన్సాలిడేట్ అయ్యారు, ప్రజలు కన్సాలిడేట్ అయ్యారు, 4th క్లాస్ ఎంప్లాయీస్ కన్సాలిడేట్ అయ్యారు, ఐపీఎస్ ఆఫీసర్ కన్సాలిడేట్ అయ్యారు, లాయర్లు కన్సాలిడేట్ అయ్యారు. నో, వి షుడ్ నాట్ టేక్ ఎనీ యాక్షన్ వితౌట్ కన్సల్టేషన్. We must consult them and we must take a decision, affirmative decision without affecting their rights అనే ఒక ఒపీనియన్కి రాకపోతే తూర్పు తిరిగి అందరం దండ పెట్టాల్సింది. థ్యాంక్ యూ సో మచ్. వ్యతిరేకించండి ఎస్సీ వర్గీకరణను. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా జడా శ్రావణ్ కుమార్ గారికి ప్రకాశం జిల్లా ఉద్యోగుల సంఘం ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. మీరు ఇచ్చినటువంటి ఈ పిలుపు ఏదైతే ఉన్నదో అది ఈ రోజుతో అంతం కాకుండా